జనవరి 31 తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి. ఈ 2026 సంవత్సరంలో మనకు అత్యద్భుతంగా మొట్టమొదటగా వస్తున్నటువంటి శని త్రయోదశి. మొన్న జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపించుకున్నటువంటి మాట వాస్తవమే. మీకు తెలిసింది కదా! ఇక రాదు, మళ్ళీ శని కుంభరాశిలోకి రాడు, ఇంకెళ్ళిపోయాడు, మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారిగా శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి అడుగుపెట్టిన అంటే ఒక 20 రోజుల వ్యవధిలో మనకు శని త్రయోదశి వచ్చింది. ఈ శని త్రయోదశి రావడం వలన ముఖ్యంగా 5 రాశుల పంట పండబోతుంది. దీంట్లో మకర రాశి ఉంది. మకర రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీ ప్రయత్నాలు కొనసాగించుకోండి. 7.5 సంవత్సరాలు అనుభవించారు. శనీశ్వరుని యొక్క ప్రభావంతో మీకు అన్ని రకాలుగా నష్టాలు జరిగి ఉండవచ్చు. ఇక ఇప్పటి నుండైనా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కుంభరాశి వారికి కూడా మనకు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ఉదయం పూట సమ్మర్ ఎండాకాలంలో ఎండ అప్పుడప్పుడే మొదలవుతుంది. మధ్యాహ్నం వచ్చే వరకు ఎండ విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది. అదే సాయంకాలం అయిపోయినప్పుడు ఎండ తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయినటువంటి ఎండ ఎలా ఉంటుందో శని ప్రభావం కూడా కుంభరాశిపై అదే విధంగా తగ్గిపోయింది. జారిపోయాడు, మొత్తం టోటల్గా జారిపోయాడు. ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇకపోతే మీనరాశి వారికి మినిమం శని ప్రభావం ఉంటుందండి. కానీ గురువు యొక్క గురు బలంతోని వాళ్ళు చాలా చక్కగా యోగించబోతున్నారు. నేను చెప్తున్నానండి, నేను ద్వారకాధీశుని దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి ఇంద్రనీలము నేను ఆ ద్వారకాధీశుని దగ్గర నుండి తీసుకొచ్చానండి. ఈ జనవరి 10వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో ఈ యొక్క ఇంద్రనీలం లాకెట్లను కూడా నేను పెట్టడం జరిగింది. ఈ ఇంద్రనీలం లాకెట్లు మీరు ప్రతి ఒక్కరికి శని ప్రభావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకోండి. మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, మీకు పంపిస్తాను ఇంద్రనీలం లాకెట్. ఒక్కసారి అది మెడలో వేసుకోండి. మీనరాశి వారు, మేషరాశి వారు కూడా ఇంద్రనీలం లాకెట్ వేసుకోండి. మేషరాశి వారు కూడా ఇప్పుడు ఏలనాటి శని నడుస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనుసు రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి వారికి మరొక గుర్తింపు ఉందోడాయి. ఎందుకంటే ఈ యొక్క లాభస్థానంలో గురువు ఉన్నాడు. ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో, కుంభరాశి వారికి పంచమ స్థానంలో. ఇది చాలాదా మీ జీవితం బాగుపడుతుందని తెలియడానికి? ఈ సంవత్సరం 2026 సంవత్సరం నుండి మరి ఈ 31వ తారీఖు శని త్రయోదశి నుండి ఈ 5 రాశులకు మంచి ఊపందుకున్నారండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు కూడా మళ్ళీ నేను హోమం జరిపిస్తున్నాను. కానీ శని హోమం కాదండి. శని హోమం మళ్ళీ మీరు ఫోన్ చేసి మాకు శని హోమం చేయించుకుంటారంటే అయిపోయింది, టైం అయిపోయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ శని హోమం చేయడానికి ఉండదు ఇంకా. కానీ ఇంద్రనీలం లాకెట్లని పంపిస్తాను.